హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి టమాటా రేట్లు అనేవి చాలా తగ్గాయి కదా. సో మన టమాటాతో చాలా రకాలు చేసుకోవచ్చు. నాకైతే గుడ్లు అలాగే టమాటా పులుసు అంటే చాలా ఇష్టము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం రోటీ చపాతీలోకి భలే తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోండి, పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే సన్న తరిగిన ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీని, నేనైతే టమాటాలు ఎక్కువనే యూజ్ చేస్తాను. టమాటా అంటే నాకు చాలా ఇష్టం, టేస్ట్ కూడా బాగుంటుంది టమాటో టేస్ట్ అనేది. ఆ ప్యూరీ కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. అందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులో తగినంత కారం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. అది కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇందులోంచి కూడా ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలి. అలా సపరేట్ అయిన తర్వాత అందులో తగినంత వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మన గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఎక్కువ వాటర్ పోసుకుంటే అందులో ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. అలా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉంచుకొని అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసిన గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇందులో మెయిన్ ఏంటంటే ఒక సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి, అలాగే మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.